తిరుపతిలోని పద్మావతి నగర్లో నిర్మించిన ఎంపీపీ స్కూల్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రారంభించారు. స్కూల్ ఆవరణను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపే స్కూల్ను ప్రారంభించుకోవడం విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి పరిచి న్యాయమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యా సామాగ్రిని విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని అమలు చేస్తూ డ్రాప్ అవుట్స్ ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఇక కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడంతో స్కూల్ భవనం తొలగించారని అన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా చింతలచేను వద్ద స్కూల్ నిర్మించాలని అన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మండల పరిషత్ స్కూల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసి ప్రారంభించామని అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో పద్మావతి నగర్ ప్రాంతంలో మండల ప్రాథమిక పాఠశాల నిర్మించుకోవడం, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు నూతన భవనాన్ని దాదాపు 1,14,00,000 రూపాయలతో 1,14,00,000 రూపాయలతో నిర్మించడం, కార్పొరేషన్ నిధులతో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో కొత్తగా తిరుపతి పట్టణంలో డెవలప్ అవుతా ఉంది 1వ డివిజన్. ఇది పిల్లలకు ఇంతకుముందున్న భవనం అందుబాటులో లేక ఈ ప్రజల కోరిక మేరకు ఇక్కడ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 1 నుంచి 5వ క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుంది. పిల్లలు చదవడానికి ఇబ్బందులు లేకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాల అందుబాటులోకి తీసుకురావడం, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం, చదువుకున్న ప్రతి క్లాసులలో కూడా షైనింగ్ స్టార్స్ అని ప్రోత్సాహకరంగా ఒక 6 మందిని ఎంపిక చేయడం, వాళ్ళకు ప్రశంసా పత్రాలు అందజేయడం, ఇటువంటి సౌకర్యాలు కూడా, ఇటువంటి ప్రోత్సాహాలు కూడా చాలా చేయడం జరుగుతుంది. ఇది ఇంతనే కాకుండా వాళ్ళకు కావాల్సిన మధ్యాహ్న భోజనం